ఇది హస్మత్పేట్ చెరువు కట్ట. మనం ఇప్పుడు హస్మత్పేట్ చెరువు కట్ట మీద ఉన్నాము. ఇక్కడ ఇల్లీగల్ మస్జిద్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇల్లీగల్ మస్జిద్ కన్స్ట్రక్షన్ 2014 లో మొదలు పెట్టారు. 2014 లో ఎప్పుడైతే మొదలైందో అప్పుడే మనం దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినాం. మనం ఆపడానికి ప్రయత్నం చేస్తే మన కమ్యూనిటీ, మన హిందూ కమ్యూనిటీ ఒక 8 మంది మీద, అటు ముస్లిం కమ్యూనిటీ 8 మంది మీద అల్వాల్ పోలీస్ స్టేషన్ సిఐ ఏం చేసిండంటే అందరి మీద కేసు బుక్ చేసి ఇక్కడ మనం న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసి అది కోర్టులో కేసు వేసిండు. ఇప్పటి వరకు అది స్టేటస్ కోలే ఉండే. ఇప్పటి వరకు దాన్ని ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు. ఈ 2014 నుంచి దాదాపు ఒక 11 years 12 years అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశారు. అసలు మాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది చెరువు కట్ట. ఈడ ప్రతి హిందూ పండుగ ఈయన జరుగుతుంది. గణేశన్ విగ్రహాలు ఈడికి వస్తాయి, బతుకమ్మ ఈయన జరుగుతుంది, దసరా ఈయన జరుగుతుంది. మళ్ళా ఇప్పుడు కటిక్ సమాజ్ ఉంది, అట్లా యాదవ సంఘం ఉంది, ఇట్లా ముద్రా సంఘం ఉంది. ఇటువంటి అన్ని సమాజాలన్నీ వన భోజనాలు అవుతాయి. ఇక్కడ ప్రతి ఒక్క కమ్యూనిటీ వచ్చి ఇక్కడ వన భోజనాలు చేసుకుంటది. రేపు ఇక్కడ మస్జిద్ వెలుస్తే మస్జిద్ కి ఇప్పుడు మస్జిద్ ముంగడ మనం జనరల్ గా ఏదైనా ఊరేగింపు తీస్తేనే మస్జిద్ ముంగడ రాగానే ఆపేయాలి బ్యాండ్ అది అని చెప్పేసి మనకు ఆంక్షలు పెడతారు. అటువంటిది రేపు కట్ట మీద ఇది పెడితే మరి ఏం పండుగలు చేసుకోవద్దా? హిందూ సమాజం ఏం పండుగలు చేసుకోవద్దా? అంటే హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేద్దాం అనుకుంటారా అధికారులు కానీ ఈ గవర్నమెంట్ అంతా కలిసి? ఒకసారి అందరి దృష్టిలో ఆలోచించాలి ఈ విషయం. కాబట్టే మేము అజిటేషన్ చేస్తున్నాము. ఇక్కడ ఇటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏది జరగొద్దు. మస్జిద్ కన్స్ట్రక్షన్ అసలుకే జరగొద్దు. ఖచ్చితంగా జరిగినా కూడా హిందూ సమాజం అంతా ఏకమై కూడా దాన్ని డిమాలిష్ చేస్తుంది. మన చెరువు కట్ట మీద పార్కింగ్ కూడా ఎక్కువైపోతుంది. ఈ బండ్లు కూడా తీయాలంటే ఎవరు తీస్తలేడు. ఇది కట్ట డెవలప్ చేసింది, పార్కింగ్ పెట్టుకొని కట్ట అయిపోయింది. ఇప్పుడు చెరువును కూడా మొత్తము సగం కబ్జా చేసేసారు. అది పట్టించుకుంటలేరు. ఇది మన గుర్రపు డెక్క పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదో ఏదో చేసింది. ఇప్పుడైతే అది ఏది పట్టించుకోలేదు. ఇక మస్జిద్ అయితే ఇక మీకు తెలిసిందే, చెప్పినావు కదా. మస్జిద్ కూడా ఇక మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఓట్ల కోసం ఇవన్నీ చేస్తారు. మనకు డీసీపీ కూడా చెప్పారు మొన్న, ఒక 10 days 20 days ఆగండి చూస్తామని చెప్పారు వాళ్ళు. ఈ రోజు ఓలుబెన్పల్లి డివిజన్ కుకట్పల్లి నియోజకవర్గంలో అస్పన్పేట్ బోయిన్చెరు పై ఇల్లీగల్ గా ఒక మసీద్ ని కట్టడం జరుగుతుంది. ఈ యొక్క ఇష్యూ గత 12 సంవత్సరాలుగా జరుగుతుంది. అప్పుడు అల్వాల్ సిఐ గారు ఈ ఇష్యూపై ఇన్వాల్వ్మెంట్ అయ్యి అందరిపై కేసు పెట్టడం కూడా జరిగింది. ఒక వర్గంపై 7 మంది, ఇంకో వర్గంపై 7 మంది కేసు పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పై కేసు జరుగుతుంది. అప్పటి నుంచి అప్పుడున్న కమిషనర్ సివి ఆనంద్ గారు, సైబరాబాద్ కమిషనర్, ఆ యొక్క కట్టడాన్ని ఇల్లీగల్ మసీద్ కావచ్చు, మదర్సా కావచ్చు, దానిపై ఎటువంటి నిర్మాణం చేపట్టవద్దని అతను చెప్పడం జరిగింది ఒక మెజిస్ట్రేట్ హోదాలో. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క చెరువు సుందరీకరణ బ్యూటిఫికేషన్ సందర్భంగా రిటర్నింగ్ వాల్ కట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో 2 months బ్యాక్. ఆ కట్టడం వలన ఆ మసీద్ ఒకటి కిందికి జరిగిపోయింది. వాళ్ళకి అది అవకాశంగా తీసుకుని ఒక వర్గం వారు దాన్ని పూర్తి చేసి ఈ యొక్క రంజాన్ రోజా స్టార్ట్ అయ్యే టైంలో లోపల ఓపెన్ చేయడం, ఒక నాయకుడిని పిలవడం, కాంగ్రెస్ నాయకుడిని పిలవడం, ఇవన్నీ జరిగినాయి. ఎప్పుడైతే పైకి మాకు పైన ఫస్ట్ ఫ్లోర్ లో రేకుల షెడ్ కానీ, పైప్స్ కానీ, పొంగిలు కానీ, సౌండ్ సిస్టమ్ కానీ పెట్టడం జరిగిందో మా వాళ్ళందరూ కలిసి చూసి దీనిపై మా అందరి దృష్టికి తెచ్చి దీనిపై వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్ లో, హైడ్రాలో, కలెక్టర్ ఆఫీస్ లో, ఆర్డీఓలో, ఎంఆర్ఓలో దాదాపు ఎన్ని శాఖలు అయితే, ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్నిటి వద్దకు వెళ్ళి ఈ యొక్క సమస్యపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది 1 month బ్యాక్. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. మొన్న ఇటీవలే 4 రోజుల కింద ఫస్ట్ ఒకటే పొంగిలు పెట్టినారు. 4 రోజుల కింద 4 పొంగిలు పెట్టి మొత్తం సౌండ్ ఇప్పడం జరుగుతుంది. ఆ సౌండ్ ఇప్పడం వలన మా వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు, ఏసీపీ, డీసీపీ, మల్కాజ్గిరి జోన్ డీసీపీ గారు కూడా వచ్చారు. వాళ్ళు కూడా కింద చాలా మంది, ఒక వర్గం వాళ్ళు కూడా కింద చాలా మంది జమ అయినారు, పైన మేము కూడా ఉన్నాము. కానీ ఈ యొక్క మస్జిద్ వల్ల భవిష్యత్తులో ఎంతో నష్టం హిందువులకి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పండుగ కానీ, ప్రతి ఉత్సవం కానీ హిందువులు ఎక్కడి నుంచో ఏ రాష్ట్ర ఉత్సవాలు కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ యొక్క ఓలుబెన్పల్లి డివిజన్ లో ఉన్నారు. కాబట్టి ఏ ఉత్సవాలైనా ఈ యొక్క చెరువుపై, ఈ యొక్క చెరువు బండిపై జరుగుతుంది. రేపు దినం సౌండ్ పెట్టడం కానీ, పెట్టకపోవడం కానీ, ఆపమని చెప్పడం కానీ, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఓలుబెన్పల్లి డివిజన్ ఒక
మస్జిద్ ఉంది. ఆ మస్జిద్ దగ్గర వినాయకుడి ప్రొసెషన్ పోతుంటే ఆపడం, సౌండ్ ఆపమని చెప్పడం, మస్జిద్ అలా అవుతున్నప్పుడు ఆపమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా భవిష్యత్తు జరిగే అవకాశం ఉంది. దీనిపై వెంటనే కలెక్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీనిపై వెంటనే చర్య తీసుకొని దీని వెంటనే తొలగించాలని మా యొక్క విన్నతి. మీడియా మిత్రులకు మా అస్మత్పేట్ మరి అంజయ్ నగర్ ఓల్డ్ బోన్పే వాసుల తరఫు నుంచి ధన్యవాదాలు. ఇక్కడ మీరు ఈ సమావేశం ఏర్పరిచినందుకు మీ అందరికీ మీ మీడియా ద్వారా ఈ అధికారులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న చెరువు కట్ట మైసమ్మ టెంపుల్ దగ్గర మనము సమావేశం అయ్యాం. ఈ సమావేశం కారణం ఏంటంటే గత 2014 నుండి ఇక్కడ ఒక మత సామరస్యంగా ఉండే వాళ్ళని అందరినీ రెచ్చగొట్టే విధంగా నాన్ లోకల్ ముస్లిం వచ్చేసి ఇక్కడ ఒక మసీద్ నిర్మాణం చేపట్టారు. అలాంటి నిర్మాణాన్ని మేము అడ్డుకున్న తర్వాత ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు 8 మంది మీద హిందువుల మీద 8 మంది, ముస్లింల 8 మంది కేసు ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి అల్వాల్ పిఎస్ హరికృష్ణ గారు సిఐ గారు ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిగింది. అలాంటప్పుడు అప్పటి నుండి మాకు ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి మేడ్చల్ కోర్టులో మమ్మల్ని ప్రతి నెల అక్కడ మేము అటెండెన్స్ ఇచ్చేసాము. 2014 నుంచి 2025-26 వరకు కూడా కంటిన్యూ ఉంటుంది. మేము ప్రతి నెల అక్కడికి వెళ్ళేసి అటెండెన్స్ ఇచ్చేసి వస్తా ఉన్నాం. సమస్య ఏంటంటే ఇక్కడ మెయిన్ సమస్య ఇక్కడ హిందూ సమాజం ఎక్కువ ఉంది. కాబట్టి మన హిందూ సమాజంలో ప్రతి సంవత్సరము వినాయక నిమజ్జనము పెద్ద ఎత్తున జరుగుతుంది, హనుమాన్ జయంతి జరుగుతుంది, ఊరేగింపులు జరుగుతాయి, శ్రీరామనవమి జరుగుతుంది, ఊరేగింపులు వస్తాయి, బతుకమ్మ ఉంది, దసరా నవరాత్రులు. అలాగే ఈ మధ్య మనకు ఇక్కడ ఛట్ పూజ అని బిహారీ వాళ్ళు ఛట్ పూజ కూడా కార్యక్రమం చేస్తాం ఇక్కడ. అంటే ప్రతి కులం వాళ్ళు కూడా ఇక్కడ కటిక కులం అని కూడా ఉంది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడ వాళ్ళు ఒక దాన్ని అంటే అమ్మవారికి పూజ చేసుకొని వాళ్ళ కార్యక్రమం వాళ్ళు నిర్వహిస్తారు. అలాగే యాదవ సంఘంలో జనవరిలో సంక్రాంతి సమయంలో కొమురెల్లి మల్లన్నకు వాళ్ళ ఇంటి కులదేవుడు కాబట్టి కులదేవుడి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. తెప్పోత్సవం అంటారు దాన్ని, మల్లికార్జున తెప్పోత్సవము ఈ చెరువులో చేసేవారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు కంటిన్యూ. ఇలాంటి ఇక్కడ కార్యక్రమాలు హిందూ కార్యక్రమాలు అధికంలో ఉండడం వల్ల ఇక్కడ మసీద్ ఉండడం వల్ల మాకు హిందువులకు నష్టం జరుగుతుంది, ప్రాణహాని కూడా ఉంటుంది. ఎందుకంటే మొన్న జరిగిన ఢిల్లీలో హోలీ రోజు చిన్నగా ఒక లేడీ మీద అనుకోకుండా పడ్డది. అంటే ఆమె చల్లలేదు, అలా చల్లిన మొత్తం వాళ్ళ ముస్లింలంతా పోగయి ఆ అబ్బాయి ప్రాణం తీసేశారు ఢిల్లీలో. ఇలాంటి సంఘటనలను పునరుద్ధం కాకుండా ఉండాలనే మా ఆలోచన. ఇక్కడ మేము వాళ్ళు ముస్లింలు మేము హిందువులమని కాకుండా మనం అందరం మానవులమే. కాబట్టి మానవత దృక్పథంతో ఉండి చూసుకొని మనం ఇక్కడ ఉండాలా, నివసించాలా. కానీ ఇక్కడ ఏంటంటే నాన్ లోకల్ ముస్లింలు వచ్చి రెచ్చగొట్టేసి ఆ మసీద్ని పెట్టేసి మనం హిందువులనే డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ జరిగిన ఎక్కడైతే ఉందో FTL బఫర్ జోన్ లో ఈ 32 సర్వే నంబరు, 18 సర్వే నంబరు, 35 సర్వే నంబరు ఇవన్నీ చెరువు కట్ట కానుకొని బఫర్ జోన్. ఇది ఒకప్పుడు FTL అంటుంది. అక్కడ చిన్న వ్యవసాయం ఉండే కింద కట్ట కింద అంతా వ్యవసాయం భూమి, ఏమి ప్లాట్లు లేవట్లు చలికా కాదు, ఇది వ్యవసాయ భూమి. అందులో మన చెరువు చెరువు వచ్చేసి సర్వే నంబర్ 17. ఇక్కడ మొత్తం 66-68 ఎకరాల భూమిని సుందరీకరణ చేస్తా అని మా స్థానిక ఎమ్మెల్యే స్థానిక కౌన్సిలర్ ఉమ్ముకై మొత్తం నాశనం చేసేసారు చెరువుని. మంచినీటి చెరువు ఇది ఒక్కసారి. ఇక్కడ మా చిన్నతనంలో పప్పు ఉడకకుంటే నీళ్ళు తీసుకుపోయి పప్పు ఉడకబెట్టుకునే వాటర్, ఇలాంటి వాటర్ని మొత్తం పొల్యూట్ చేసేసారు డ్రైనేజ్. అలాగే ఏదైతే సుందరీకరణ చేస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఇన్కంప్లీట్ ఉంది ఇప్పటికీ. ఇంకోటి మీరు చూస్తున్నారు ఇక్కడ మొత్తం చెరువులో మొత్తము ఆకుపచ్చగా వనం ఉన్నట్టున్నది, కానీ నీళ్ళు లేవు. ఇలాంటి కార్యక్రమాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళకే ప్రోత్సహిస్తుందని మా అనుమానం. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం రెస్పాన్స్ ఎలా ఉంది సార్ దీని మీద? వాళ్ళ ప్రభుత్వమే కదా కలిసి కట్టిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వమే వాళ్ళకు సహకరించి మసీదు కట్టించారు. మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా 29 జనవరి 2026 లో కలెక్టర్కి ఇచ్చాము, జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చాము, ఆర్డీఓకి ఇచ్చాము, ఎంఆర్ఓకి ఇచ్చాము, స్థానిక పోలీసు అల్వాల్ సిఐ గారు కూడా దృష్టికి తీసుకెళ్ళాం. కానీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వాళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ ఎట్లా చెప్తే వాళ్ళు వింటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇంకా అదర్, కాబట్టి వాళ్ళు ఆధీనంలో పనిచేస్తారు. కాబట్టి అధికారులు ఏం చెప్తే వాళ్ళు ఆ పని చేస్తారు. ఇప్పుడు వాళ్ళని మేమేం బ్లేమ్ చేయట్లేదు. మేమేమన్నది అంటే ఇన్ ఫ్యూచర్ లో ఎలాంటి ఇక్కడ గొడవలు కావద్దు, హిందువులైనా ముస్లింలైనా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ దురుద్దేశంతో మేము చేయట్లేదు ఇక్కడ. మేము ఎందుకంటే మేజర్ ఇష్యూ ఏంటంటే మా హిందువుల పైన ఎక్కువ దౌర్జన్యం నడుస్తుంది. కాబట్టి గత 6 నెలల నుంచి 8 నెలల నుండి దేవాలయాల మీద కూడా దౌర్జన్యం జరుగుతుంది. దేవాలయ విగ్రహాలు వాళ్ళు కోరుతున్నారు. మళ్ళీ వాడిని తీసుకెళ్లి వాడు వెంటలాడు, వాడు సైకో అని వాళ్ళని కేసులు ఏం చేస్తున్నారు మాకు అర్థమవుతలేదు. అధికారులు ఏం చేస్తున్నారు అని మాకు అర్థమవుతలేదు. మరి వాళ్ళు సైకో అని అంటే మా దాంట్లో కూడా కొందరు సైకో వెళ్తారు కదా. మరి మేము కూడా మసీదుల పైన అటాక్ చేస్తున్నామా? ఎక్కడ చేయట్లేదు కదా. ఎందుకు మరి మా హిందువుల దేవుళ్ళ మీదనే పడుతున్నారు, మా హిందూ సమాజం మీదనే మీరు ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? అది మాకు కావాలి. ఈ అధికారులు దీనిపైన గట్టి చర్య తీసుకొని ఇక్కడ నుంచి మసీదు తీసేయడం ఉత్తమము. మేము వాళ్ళని ఎక్కడో పోయి కట్టుకుని మాకు ఈ ఏదైతే బండ్ ఉందో ట్యాంక్ బండ్ మీద ఇలాంటి చర్యలు కాకూడదన్న మా విన్నపం. ఈ టీవీ ద్వారా విన్నపం చేసుకుంటాము అధికారులకు. నిజంగా స్వచ్ఛందమైన అధికారం ఉండి ప్రజలను సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటే న్యాయం చేయాలని మీ మీడియా ద్వారా వేడుకుంటున్నాం.